డెంటల్ ఇంప్లాంట్ గురించి ఆలోచిస్తున్న ప్రతి పేషెంట్ కి ఉండే బిగ్గెస్ట్ ఫియర్ ఒకటే, డాక్టర్ సర్జరీ అంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందా? నిజానికి ఇంప్లాంట్ సర్జరీ కన్నా సర్జరీ గురించి ఉన్న భయమే ఎక్కువ. ఈ రోజు ఆ ఫియర్ ని పూర్తిగా క్లియర్ చేద్దాం. డెంటల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా మంది ఊహించినంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు. ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు లోకల్ అనస్థీషియా ఇస్తాం. అంటే ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఆ పర్టికులర్ ఏరియాలో నంబ్ అయి ఉంటుంది. అందువల్ల సర్జరీ జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్ కి పెయిన్ అనిపించదు. మీకు ప్రెషర్ లేదా వైబ్రేషన్ లాంటి ఫీలింగ్ ఉండవచ్చు, కానీ షార్ప్ పెయిన్ మాత్రం ఉండే అవకాశమే లేదు. ప్రొసీజర్ ఎలా జరుగుతుందంటే, ముందుగా ట్రీట్మెంట్ చేయాల్సిన ఏరియాని నమ్ చేస్తాము. తర్వాత ముందుగా చూసుకున్న డిజిటల్ ప్లానింగ్ CBCT స్కాన్ ద్వారా ప్లాన్ చేసిన పొజిషన్లో ఇంప్లాంట్ని జా బోన్లో ప్లేస్ చేస్తాం. అవసరమైతే స్టిచెస్ కూడా వేస్తాం. చాలా సింగిల్ ఇంప్లాంట్ కేసెస్లో సాధారణంగా 20 నుంచి 30 నిమిషాల్లో పూర్తయిపోతూ ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్లో పేషెంట్స్ సర్జరీ తర్వాత ఒకే మాట చెప్తా ఉంటారు, డాక్టర్ నేను అనుకున్నంత పెయిన్ అసలు లేదండి. నిజానికి ట్రీట్మెంట్ సక్సెస్కి ముఖ్యమైనది సర్జరీ వేగంగా చేయడం కాదు, ప్లానింగ్ని ప్రిసైజ్గా చేయడం మరియు ట్రీట్మెంట్ని జెంటిల్గా చేయడం. డిజిటల్ ప్లానింగ్, ప్రాపర్ అనస్థీషియా, మినిమల్ ట్రామాటిక్ సర్జికల్ టెక్నిక్స్ ఇవన్నీ పేషెంట్ కంఫర్ట్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తాయి. అందుకే సర్జరీకి ముందు అన్నెసరీ ఫియర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెంటల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఈరోజు ఒక ప్రిడిక్టబుల్, సైంటిఫికలీ ప్రూవెన్ ప్రొసీజర్. సరైన ప్లానింగ్ మరియు ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్లో ట్రీట్మెంట్ చేస్తే చాలా మంది పేషెంట్స్ ఊహించిన దానికన్నా కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. తర్వాత వీడియోలో డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ మొత్తం పూర్తి అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనే క్వశ్చన్ని వివరంగా సమాధానం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ మనోహర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.